మనకు టీవీ సమర్పణ ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరగబోయే యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులను ప్రేమిస్తే చంద్రబాబు ద్వేషించడం ఏమిటని మండిపాటు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, వారికి బాసటగా నిలుస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు రేపు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి వినతిపత్రం అందజేస్తామని, అందుకు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులు పాల్గొనబోతున్నామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమం అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ విద్యార్థులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ మా పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు అనే నినాదంతో విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల పక్షాన, నిరుద్యోగుల యొక్క తల్లిదండ్రుల పక్షాన ఈ చంద్రబాబు సర్కారు పైన నిరసన వ్యక్తం చేసే కార్యక్రమం. అది ఈ నెల 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద స్థాయిలో నిరసనను వ్యక్తం చేయబోతా ఉన్నాం. నిరసన తదనంతరము గొప్ప ర్యాలీగా కొన్ని వేల మందితో విద్యార్థులతోనూ, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతోనూ, నిరుద్యోగుల యొక్క తల్లిదండ్రులతోనూ కలిసి కొన్ని వేల మందితో కలిసి కడపలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి వీళ్ళ పక్షాన ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. వారి ఆదేశాలకు లోబడి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఈ కార్యక్రమం పెద్ద స్థాయిలో జరుగుతుంది. మరి కడప జిల్లా, మన జిల్లాలో కూడా పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మా పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి కూడా 12వ తారీఖున పెద్ద స్థాయిలో విద్యార్థులతో కానీ, నిరుద్యోగులతో కానీ, విద్యార్థుల నిరుద్యోగుల తల్లిదండ్రులతో ముఖ్యంగా కలిసి వేల సంఖ్యలో ఇక్కడ నుంచి కడపకు బయలుదేరుతాం. కడపలో కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఈ పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సర్కార్ని మేము అభ్యర్థిస్తూ ఉండేది, గట్టిగా హెచ్చరిస్తూ ఉండేది కూడా ఒకే ఒక విషయాన్ని. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ చెప్పుకోదగ్గ మంచి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా మీరు చేయలే. మీరు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా మీరు నెరవేర్చే ప్రయత్నం చేయలే. సూపర్ 6లో ఉండే 6 హామీలు కానీ, వాటికి సంబంధం లేకుండా ఉండే 139 హామీలను కానీ మీరు పూర్తిగా విస్మరించినారు. ఒకవేళ మీరు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, సూపర్ 6లో ఉండే హామీలను నేను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాను. ఒకటి పెన్షన్ 4,000 రూపాయలు చేసినాను, ఒకటి గ్యాస్ ఇచ్చినాను, తల్లికి 100 ఇవ్వబోతున్నాను. ఇవి నువ్వు చెప్తా ఉండేది. నేను స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని చెప్పేది ఏంటంటే, ఎన్నికల హామీలో భాగంగా పెన్షన్ను అమలు చేసినాని గొప్ప చెప్పుకునే కార్యక్రమాన్ని మీరు మర్చిపోండి. ఎందుకంటే పెన్షన్ అనేది ఎట్లయిపోయింది పరిస్థితి సమాజంలో అంటే కనుక అది వారి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులాగా భావిస్తున్నారు. ఇది ఇక చంద్రబాబు నాయుడు ఉన్నాడా, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నాడా, లేకుంటే ఎల్లారెడ్డి ఉన్నాడా, పుల్లయ్య ఉన్నాడా అనేది సంబంధం లేదు. ఎల్లయ్యన్నా, పుల్లయ్యన్నా, పుల్లక్కున్నా, ఎల్లక్కున్నా ఎవరు ఉన్నా కూడా పెన్షన్ సజావుగా ఇచ్చి తీర్తారు. ఇది ఒక పెద్ద గొప్ప విశేషంగా నువ్వు భావించాల్సిన అవసరం అయితే లేదు. 3,000 రూపాయలు మేము ఇచ్చినాం కదా, ఏముంది, ఎవరైనా ఇవ్వాల్సిందే, ఇస్తారు. ఇది కాదు, దీన్ని మినహాయించి నువ్వు చేసే కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయంటే గ్యాస్ చెప్తున్నావు. గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి భ్రష్టు పట్టిపోయింది ప్రభుత్వం. దాదాపుగా కొన్ని లక్షల మందికి దాదాపు 50-60 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వలే. సంవత్సరంలో 3 ఇస్తామని చెప్పి 2 ఎగరగొట్టినారు. తర్వాత ఇచ్చిన వాళ్ళకి అందరికీ డబ్బులు వల్లే. అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనా విధానంతో
అరకొరక నిధులతో సూపర్ 6 లో ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేసి మీరు భంగపడినారే తప్ప నిజంగా దాన్ని అమలు పరిచేట్టు మీరు భావించాల్సిన అవసరం లేదు. రెండవ తల్లికి వందనం. తల్లికి వందనం గెలిచిన వెంటనే ఎంతమంది పిల్లలుంటే ఎంతమందికి ఇస్తామని చెప్పినారు. ఒక సంవత్సరం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎగనామం పెట్టినారు. రెండో సంవత్సరం ఈ సంవత్సరమైనా కానీ అందరికీ ఇస్తారా? ఎంతమంది పిల్లలు ఉంటే అందరికంటే దాదాపు 82 లక్షల మంది ఉన్నారు పిల్లలు 1 నుంచి 12 వరకు. ఈ 82 లక్షల మందికి మీరు ఇవ్వాలంటే 12,000 కోట్లు కావాలా? మీరు పెట్టిన 9,000 కోట్లు అంటే ఇందులో కూడా మళ్ళా 20 లక్షల మంది పిల్లలకు మీరు మోసం చేయబోతా ఉన్నారు. ఇది కూడా అరకురే. ఇది మినహాయిస్తే మీరు ఏం చేసినారు? 50 సంవత్సరాలకు పెన్షన్ అని చెప్పినారు. పెన్షన్ ఇచ్చినారా? ఉండబడిన పెన్షన్లే 1,96,000 మీరు తొలగించినారు. ఇంకా తొలగించే కార్యక్రమానికి సిద్ధం చేసినారు. ఈ సంవత్సరం బడ్జెట్లో 5,000 కోట్లు తగ్గించినారు. అంటే 10 లక్షల మంది పెన్షన్దారులను మీరు తొలగిస్తున్నారు. మరి 50 ఏళ్ల పెన్షన్ కథ ఎత్తేసినారు. ఉచిత బస్సు అన్నారు, అది ఎత్తేసినారు, ఇప్పటికి లేదు. ప్రతి ఆడపిల్లకు 18 సంవత్సరాలు పూర్తయితే 60 సంవత్సరాల వరకు 1,500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని చెప్పినారు. దాన్ని గాలికి వదిలేసినారు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. దాన్ని గాలికి వదిలేసినారు. 20 లక్షల మంది ఉద్యోగాలని చెప్పినారు. సంవత్సరం అయింది, ఒక 10,000 ఉద్యోగాలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అది గాలికి వదిలేసినారు. 2 సెంట్ల స్థలము గ్రామీణ ప్రాంతాల్లో, 3 సెంట్ల స్థలము టౌన్లో, అర్బన్లో 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పినారు. ఇళ్ల పట్టాలు అది గాలికి వదిలేసినారు. ఏది మీరు చెప్పిన దాంట్లో ఏముండాయి? ఉద్యోగస్తులకు మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయినారు. వాళ్ళకి ఇవ్వాల్సిన మధ్యంతర భృతిని లేకపోయినారు. వాళ్ళకి ఇవ్వాల్సిన 25,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేకపోయినారు. వాళ్ళకి ఇవ్వాల్సిన 3 డిఏలు పెండింగ్ పెట్టగలిగినారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు వేటిని కూడా మీరు పట్టించుకోలేదు. లాస్ట్కు ఒక కమిషన్ కూడా దాని మీద వేసే ప్రయత్నం కూడా మీరు చేయలేదు ఉద్యోగస్తులకు. ఈ రాష్ట్రంలో పేదరికం దగ్గర మొదలుకొని ధనిక వర్గం వరకు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఈ ప్రభుత్వంలో. ఇంకా కరెక్ట్గా మా భాషలో చెప్పాలంటే కడప భాషలో మేము మొరటుగా మాట్లాడతామో మరి నైస్గా మాట్లాడతామో అది మీకే తెలియాల ప్రజలకే. మా భాషలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆకలి తీర్చుకునే దానికోసం పేదవాడు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది సత్యం ప్రజలారని చెప్పేది. ఆకలి తీర్చుకునే దానికోసం, ఆకలి బాధను తీర్చుకునే దానికోసం అప్పులు చేయాల్సినటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు ఏర్పడింది. ఈ రాష్ట్రంలో పేదరికం విలయతాండవం చేస్తాంది. పేదరికం ఆర్థికంగా ఏ ఒక్కరూ సక్రమంగా లేరు.